హాయ్ క్రికెట్ లవర్స్. రోహిత్కి జరిగిన అన్యాయం ఏంటి, శ్రేయస్కి జరగబోతున్న అన్యాయం ఏంటి, రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిత్ ది క్యాప్టెన్ ఏం చేశాడో మనందరికీ తెలిసిందే. కానీ రోహిత్కి క్యాప్టెన్సీ ఏ టైంకి వచ్చింది? టిల్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ అనే చెప్పుకోవాలి. చాలామంది క్రికెటర్స్ రిటైర్ అయ్యే ఏజ్ అది. తనకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 34 ఇయర్స్కి T20 క్యాప్టెన్సీ వచ్చింది. అది కూడా విరాట్ కోహ్లీ ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ డిఫీట్ తర్వాత క్యాప్టెన్గా రిజైన్ చేశాడు. ఆఫ్టర్ దట్ BCCI వైట్ బాల్కి డిఫరెంట్ క్యాప్టెన్స్ ఉండకూడదని, టీమ్ బిల్డింగ్ కష్టం అవుతుందని ODI కూడా రోహిత్ని అపాయింట్ చేశారు. ఆఫ్టర్ 2 months విరాట్ టెస్ట్స్ కూడా రిజైన్ చేశాడు. సో అలా రోహిత్కి 3 ఫార్మాట్ క్యాప్టెన్సీ వచ్చింది. రోహిత్ చేసింది ఆల్మోస్ట్ 3 years ఆఫ్ క్యాప్టెన్సీ అయినా ఇండియాకి 2 back-to-back ట్రోఫీస్ అందించాడు. కానీ ఎందుకు BCCI రోహిత్ని కాదని విరాట్కి ఎర్లీగా క్యాప్టెన్ చేశారు తెలుసుకుందాం. అది ఏషియా కప్ 2012 ఫస్ట్ టైం విరాట్కి వైస్ క్యాప్టెన్గా అపాయింట్ చేసింది BCCI. అప్పటికి సీనియర్ ప్లేయర్స్ లైక్ గంభీర్, సచిన్ ఉన్నా బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది కెరియర్లో ఉన్నారు. రిమైనింగ్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, సురేష్ రైనా కంపేర్ టు విరాట్ కోహ్లీ వాళ్ళు అప్పటి టీంలో సీనియర్ ప్లేయర్స్. కానీ వాళ్ళిద్దరూ అంతగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. సో BCCI విరాట్ని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే దే నీడ్ వన్ కన్సిస్టెంట్ ప్లేయర్. దట్ టైమ్ కోహ్లీ వాజ్ ది హాట్ టాపిక్ ఇన్ ద టీమ్. కానీ ఆ టోర్నమెంట్లో ఇండియా ఫైనల్కి క్వాలిఫై అవ్వలేదు. బట్ కోహ్లీ వాజ్ ది టాప్ స్కోరర్ ఇన్ ద టోర్నమెంట్ విత్ యావరేజ్ ఆఫ్ 119. అలా వైస్ కెప్టెన్గా కంటిన్యూ అవుతున్న టైంలో 2014లో ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. అది కూడా మిడిల్ ఆఫ్ ద సిరీస్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్నప్పుడు. సో అప్పటికే మంచి ఫామ్లో ఉన్న విరాట్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు. తర్వాత 2017లో ధోని క్యాప్టెన్గా స్టెప్ డౌన్ అయిన తర్వాత కోహ్లీకి ఫుల్ టైం క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు. అప్పటికి IPLలో క్యాప్టెన్గా 2 ట్రోఫీస్ విన్ అయిన రోహిత్ని చేసింది BCCI. ఇక్కడ వైట్ బాల్ క్యాప్టెన్సీ రోహిత్కి ఇవ్వాల్సింది అని చాలా రిపోర్ట్స్ అండ్ సీనియర్ క్రికెటర్స్ అన్నారు. క్యాప్టెన్గా 2 IPL ట్రోఫీస్ గెలుచుకోవడం నాట్ ఏ ఈజీ మ్యాటర్ అని. ఆ తర్వాత ఆన్ అండ్ ఆఫ్గా రోహిత్ వైట్ బాల్ క్యాప్టెన్గా చేశాడు ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కోహ్లీ. 2018లో రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఇండియా నిదాస్ ట్రోఫీ విన్ అయింది. చాలామంది యంగ్ ప్లేయర్స్తో టీంని ట్రోఫీ అందించాడు. ఆ ఫైనల్లో దినేష్ కార్తిక్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. లాస్ట్ బాల్ 6 అయితే హైలైట్. ఆ సిరీస్లో రోహిత్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాకుండా ఏషియా కప్ 2018 ఇందులో కూడా ఇండియా విన్ అయింది. ఈ 2 టోర్నమెంట్స్తో రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీ స్కిల్ ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి టీం క్యాప్టెన్గా రోహిత్ని అపాయింట్ చేయాలని టాక్ వచ్చింది. 2019 వరల్డ్ కప్లో ఇది చాలా పెద్ద న్యూస్గా మారింది. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ 2 టీమ్స్గా డివైడ్ అయిందని రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత కూడా విరాటే క్యాప్టెన్గా కంటిన్యూ అయ్యాడు. ఒకవైపు రోహిత్ మాత్రం ముంబై ఇండియన్స్కి 2013, 15, 17, 19, 20లో 5 times ఛాంపియన్స్గా నిలబెట్టాడు. కానీ ఇండియన్ టీంకి క్యాప్టెన్గా చేసి అవకాశం రాలేదు. 2021 T20 వరల్డ్ కప్లో ఇండియా గ్రూప్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయింది. విరాట్ మీద ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు ఉన్న సెలెక్టర్స్ గంగూలీకి ఇన్ఫార్మ్ చేసి తను క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. సో అలా T20 క్యాప్టెన్సీ రోహిత్కి వచ్చింది. T20 వరల్డ్ కప్ రోహిత్కి అదే ఫస్ట్ ICC ఈవెంట్ యాజ్ ఎ క్యాప్టెన్. సెమీస్లో ఇంగ్లాండ్తో ఓడిపోయింది. తర్వాత తన గేమ్ మొత్తం మార్చుకొని చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత తను లీడ్ చేసిన 3 ICC ఈవెంట్స్లో వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 3 ఈవెంట్స్లో కూడా కేవలం ఒకటే మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. ఇలా రోహిత్ లీడ్ చేసిన 3 ICC ఈవెంట్స్లో కేవలం ఒక మ్యాచ్తో 2 ICC ఈవెంట్స్లో ట్రోఫీ గెలిపించాడు. సేమ్ శ్రేయస్ అయ్యర్ స్టోరీ కూడా ఇదే. శ్రేయస్ అయ్యర్ కూడా IPL క్యాప్టెన్గా చాలా ప్రామిసింగ్గా కనిపించాడు. చేస్తున్న సెకండ్ సీజనే ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.
తర్వాత 2022లో కేకేఆర్కి కెప్టెన్గా చేశాడు. ఆ సీజన్ కేకేఆర్ టైటిల్ కొట్టింది. సమ్ ఇంజురీస్ వల్ల 2021లో కూడా అయ్యర్కి షోల్డర్ ఇంజురీ అయింది. తర్వాత 2023లో బ్యాక్ ఇంజురీ అయింది. తన కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ అయింది అనుకున్న సమయంలో మళ్ళీ 2024లో కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత కేకేఆర్కి కెప్టెన్గా ట్రోఫీ అందించిన తనకి అనుకున్నంత స్థాయిలో పేరు రాలేదని చెప్పుకొచ్చాడు. 2025లో మెగా ఆక్షన్లో పంజాబ్ తీసుకుంది యాజ్ ఎ కెప్టెన్గా కూడా టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అండ్ ఆల్సో విత్ బ్యాట్ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి, బట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అవ్వలేదు. అంతేకాకుండా సెలెక్టర్స్ తనని ఏషియా కప్ కూడా సెలెక్ట్ చేయలేదు. ఐపీఎల్లో చాలా కన్సిస్టెంట్గా రాణించిన కూడా ప్లేయర్గా కూడా సెలెక్ట్ చేయలేదు. గిల్ని T20స్కి వైస్ కెప్టెన్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఓడిఐ సిరీస్కి రోహిత్ని కెప్టెన్గా తీసేసి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా అనౌన్స్ చేశారు. అయితే శ్రేయస్ అయ్యర్కి వైస్ కెప్టెన్గా. సో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు CS Sports.